ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యము గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. పూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభుదినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకరిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడ మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గుర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులున్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము.
మొదటివాడును కడపటివాడినై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఈ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు ఈ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికి కానీ అది మరి ఎవనికి తెలియదు. తుయతైరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయం. అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దాన్ని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా, ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మర వాని పాత్రల వలె పగలుగొట్టబడదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. సార్దీస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను, దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగో ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును
ఎవడనూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడనూ వేయనేరడు. యూదులు కాకయ్య తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండా ఉండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడి ఇక మీద ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమేన్ వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొనట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చుదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. నా జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం.
మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనం నందున ఆసీనుడయుండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూసితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికినీ శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడయుండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసితే గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరములు వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వధింపబడి ఉన్న గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతను ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యావలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాన్ని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం ఇయ్యబడెను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూమి వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడింది. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయెను. చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఈగులాడు అంజూరపు చెట్టు నుండి
అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానిని తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడు అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలలో ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. షియోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది. జెబూలూను గోత్రంలో 12,000 మంది. ఏసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేతి పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకునిది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ దీపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బోధ ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువల్ల భూమిలో 3వ భాగము కాలిపోయాను. చెట్లలో 3వ భాగమును కాలిపోయాను. పచ్చగడ్డి అంతయు కాలిపోయాను.
రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయెను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషుల అనేకులు చచ్చిరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశం మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచెను. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇవ్వబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్రలైన మనుషులకే తప్ప భూమిపైన గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని పుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండును. వాటి ముఖములు మనుష్యుల ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లుయోను. మొదటి శ్రమ గతించిన ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల వంటి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుష్యులలో 3వ భాగమున సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనం నందు ఇలాగూ చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుని ఉన్న వానికి నిప్పు వలె ఎరుపు వర్ణపు, నీల వర్ణపు, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుర్రములు తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడలుచుండెను. ఆ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయికర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం.
బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురంగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు మాట్లాడు వాని గూర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వానిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకియబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వానికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినముల వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢుడై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును
ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగయుగముల వరకు ఏలునానెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహా బలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చినదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేశాను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమును వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కన్న స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములో అర్ధకాలము పోషింపబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కును గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్రము తీరమున నిలిచెను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను.
దాని పాదములు ఎలుకబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఆ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగల వాడెవడని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరపని అధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములలో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములను దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివాసులందరూ నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చునట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు వానికి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద అయినను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్య, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలి యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళను ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికిని, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి
మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వారు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధముల చేత వాడు బాధింపబడను. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వారితో చెప్పాను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాన్ని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాన్ని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలిని భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రపు వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకున్న వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి యొగు వరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింపజాలకపోయెను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను.
అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలోనూ జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మారు మనసు పొందిన వారు కారు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మోగిద్దోన్ అను చోటకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షమైన ఉగ్రతను మద్యము గల పాత్రను మహాబబులోనుకును ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయిను, పర్వతములు కనబడకపోయెను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగు చెప్పెను. నీవిక్కడికి ఎక్కిరమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామముతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండని ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను: మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను: నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, ఈ 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలంలో నుండి పైకి వచ్చుటకును నాశనముకు పోవుటకును సిద్ధముగానున్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును.
ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు. కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఈ యొక్క గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తమతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉండినందున ఆయన ఆ రాజులను జయించుచు, మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దాన్ని బొత్తిగా కూల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరి నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగం వలన ధనవంతులైరి. మరి ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగు చెప్పుట వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లును దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఈయుడి. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 అంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములు అనుభవించెనో అంతటా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు. లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బంబ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడు కొనడు. నీ ప్రాణమునకిష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక గడియలోనే పాడైపోయేనే.
అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును ఎక్కడికైనను సబ్రు చేయ ప్రతి వాడును ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చేయు వారందరినూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఆ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ పట్టణమును, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయేనని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. తరువాత బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరుగటి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీయు నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి. కావున వైణికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు బూరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూనూ నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడునూ నీలో ఎంత మాత్రము కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూనూ నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూనూ వినబడవు అని చెప్పాను. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్క భూమి మీద వధింపబడిన వారి అందరి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడేనెను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్, ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచూ సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములు అయిన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసుని గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవారు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన యొక్క నామం ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకి ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలిచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును.
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడియుండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినిరి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతట సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని, యేసు విషయమై తమిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకల వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వారు బయలుదేరును. వారు భూమి యందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధింపబడదురు. మరియు ధవళమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలవ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథం అను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమైనవి ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు.
మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమై ఉన్నవాడను. దప్పిగొను వారికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అంతటా కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములను పోలియున్నది. ఆ పట్టణముకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మము మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును, దాని గుమ్మములను, ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమానముగానున్నవి. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణపు స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్పరాగము, 10వది సువర్ణముల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమునై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుచు ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయెను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగయుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను.
ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుమని చెప్పాను. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనేము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నిన్ను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొన్న వాణ్ణి రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షములతోనూ పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమెన్.